హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం వేదిక్ మ్యాథ్స్లో మల్టిప్లికేషన్ ట్రిక్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో క్విక్గా ఎనీ నెంబర్ ఇంటూ 5, ఎనీ నెంబర్ ఇంటూ 25, ఎనీ నెంబర్ ఇంటూ 125 చేయాలి అంటే మనకు సింపుల్గా 2 టేబుల్ ఒకటి వస్తే చాలు. ఓకేనా? సో ఆ మెథడ్ ఏంటో చూసేద్దాం. రైట్? సో ఇక్కడ చూడండి అమ్మా, 286 ఇంటూ 5 కావాలనుకోండి. సో ఈ ట్రిక్లో మనకి జస్ట్ 2 టేబుల్ వస్తే చాలు. ఒకటి తర్వాత 2 స్టెప్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. 2 అంటే 2 స్టెప్స్. ఓకే? సో నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. ఫస్ట్ స్టెప్, ఓకే, 5 ఇంటూ హౌ మచ్? 5 ఇంటూ 286. సో 286ని తీసుకోండి. ఓకే? సో ఫస్ట్ స్టెప్ 286ని తీసుకొని డివైడెడ్ బై 2 చేయండి. ఓకే? హౌ మచ్? 2 1s are 2. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 1s are 2, 2 4s are 8, 2 3s are 6. ఎంత వచ్చిందమ్మా? 143 వచ్చింది. అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, 143 వచ్చిన ఆన్సర్కి ఇంటూ 10 చేయండి. ఓకే? హౌ మచ్? 1430. ఫినిష్. చూసారా ఎంత త్వరగా వచ్చిందా? సో దట్ ఈస్ ద ఆన్సర్. కాదు సెకండ్ సమ్. సో ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా? 968 తీసుకోవాలి డివైడెడ్ బై 2. ఓకే? సో 2 1s are 2, ఇక్కడ 9 ఉంది. సో 2 4s are 8, ఇక్కడ 1 ఉందంటే 16. సో 2 8s are 16. నెక్స్ట్ 8, 2 4s are 8. సింపుల్. ఓకే? సో నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా? ఆ వచ్చిన నెంబర్కి ఇంటూ 10 అంటే జస్ట్ ప్లేస్ 0. దట్స్ ఇట్. కావాలంటే చెక్ చేసుకోండి. 968 ఇంటూ 5 ఈజ్ నథింగ్ బట్ 4840. ఈ సమ్ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలమ్మా మనం? 2719 డివైడెడ్ బై 2. ఓకే? సో 2 1s are 2, ఇక్కడ 2 1s are 2, 2 3s are 6, అంటే ఇక్కడ 1 ఉంది, 11 ఉంది. సో 2 5s are 10, ఇంకా 1 ఉంది అంటే 19. సో 2 9s are 18, 18 అంటే ఇంకా 1 ఉంది అంటే 0.25s are 10. ఓకే? మీకు ఇలాగ కన్ఫ్యూజింగ్గా ఉందంటే మీరు సెపరేట్గా 2తో డివైడ్ చేసుకోండి, మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. సో ఏమొచ్చిందమ్మా ఇక్కడ మనకి? 1359.5. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని చెప్పాను? నెక్స్ట్ స్టెప్లో 1359.5 ఇంటూ 10. ఓకే? ఇంటూ 10 చేయమని చెప్పాను సెకండ్ స్టెప్లో. సో ఇంటూ 10 అంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది కదమ్మా. సో 10 and 1 డెసిమల్ పాయింట్ విల్ గెట్ క్యాన్సిల్డ్. ఓకే? సో ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ డెసిమల్ పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ద ఆన్సర్ ఈజ్ 13595. దట్స్ ఇట్. ఓకే? సో మీరు చెక్ చేసుకోండి. 2719 ఇంటూ 5 ఈజ్ హౌ మచ్? మీన్స్ 13595. దట్ ఈస్ ద ఆన్సర్. చూసింది కదమ్మా. సో ఇప్పుడు ఇంటూ 25. సో 5 అన్నది సింగిల్ డిజిట్. ఓకే? సో అక్కడ మనం ఇంటూ 10 చేసాం, 10 అనమాట. ఓకే? కమింగ్ టు హియర్, ఇక్కడ మీకు సేమ్ ఆల్మోస్ట్ అదే లాజిక్. జాగ్రత్తగా వినండి. 25 2 డిజిట్ నెంబర్ కదా. సో సేమ్ మళ్ళీ ఫస్ట్ స్టెప్లో 84 తీసుకుంటాం డివైడెడ్ బై 2కు బదులు 2 డిజిట్ నెంబర్ కదా, 2 ఇంటూ 2 తీసుకోండి. ఓకే? అంతే. 2 ఇంటూ 2 ఫస్ట్ స్టెప్. ఓకే? సో డివైడ్. 2 1s are 2, 2 4s are 8, 2 2s are 4. సో క్యాన్సిల్డ్. అయిపోలేదు, ఇంకా 2 ఉంది. సో ఇంకో 2ని కూడా క్యాన్సిల్ చేసుకోవాలి. 2 1s are 2, సో దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 2s are 4, 2 1s are 2 అంటే ఎంత వచ్చిందమ్మా? సో హియర్ 84 డివైడెడ్ బై 2 ఇంటూ 2 ఈజ్ నథింగ్ బట్ 21. ఫస్ట్ స్టెప్. ఓకే? నెక్స్ట్ స్టెప్, సెకండ్ స్టెప్లో ఏం చేయాలని చెప్పాను? 5తో చేసినప్పుడు ఇంటూ 10 చెప్పాను, అది సింగిల్ డిజిట్ కాబట్టి. ఇక్కడ 25 అన్నది డబల్ డిజిట్ కదా. సో డబల్ డిజిట్ కాబట్టి ఇంటూ 100 చేసుకోవాలి. ఓకే? సో ఇంటూ 100 అంటే ఎంతమ్మా? అప్పుడు ఇది 2100. 2100 ఈజ్ ద ఆన్సర్. 8524 ఇంటూ 25 చేయాలి మనం. సో ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా? 8524 డివైడెడ్ బై, ఇది 25 కాబట్టి 2ని 2 టైమ్స్ తీసుకోవాలి మనం. సో 2 ఇంటూ 2. లెట్ us క్యాన్సిల్. 2 1s are 2, 2 4s are 8, 2 2s are 4, ఒకటి ఉంటుంది ఇక్కడ. సో 1 2 12, 2 6s are 12,
and 4 here, 2 2s are 4. Okay, so 4 2 6 3 by 2 ఉంది ఇంకా. ఓకే, సపరేట్గా రాసుకుందాం మళ్ళీ ఒక్కసారి. 4 2 6 2 డివైడెడ్ బై 2. ఓకే, 2 1s are 2, 2 2s are 4, 2 1s are 2, 2 3s are 6, 2 1s are 2. Cancel. ఓకే, అయిపోయింది. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో ద ఆన్సర్ ఈస్ 2 1 3 1. ఇది 2 డిజిట్ నెంబర్ 25 కాబట్టి పక్కన 2 zeros పెట్టుకోండి. అయిపోయింది, ఫినిష్. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ సింపుల్గా 8524 into 25 is nothing but 213100 ఆన్సర్. 960 into 125 we have to do. ఓకే, సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, 125 ఈజ్ 3 డిజిట్ నెంబర్. 3 డిజిట్ నెంబర్ కాబట్టి మీరు గెస్ చేసేసే ఉంటారు ఈ పాటికి నాకు తెలిసి. సో ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్లో 960 డివైడెడ్ బై ఎన్ని 2s తీసుకోవాలి, 3 డిజిట్ కాబట్టి 3 2s తీసుకోవాలి. ఓకే, 2 into 2 into 2. క్యాన్సిల్ ఇట్. 2 1s are 2, 2 4s are 8, 1 ఉంటుంది ఇక్కడ 16. సో 2 8s are 16, 2 zeros are 0. ఫినిష్డ్. 1 2. నెక్స్ట్ 1 more 2. నెక్స్ట్ ఇంకో 2. 2 1s are 2, ఇదేమో 2 2s are 4, 2 4s are 8, 2 zeros are 0. క్యాన్సిల్. ఓకే, ఇంకొకటి ఉంది కదమ్మా, క్యాన్సిల్ చేద్దాం, మళ్ళీ క్యాన్సిల్ చేద్దాం. సో 2 1s are 2, 2 2s are 4, 0. ఓకే, 120. సో ఫైనల్గా మనకి ఏమొచ్చిందమ్మా ఇక్కడ ఆన్సర్ 120. సో నెక్స్ట్ స్టెప్, 120 is our answer into 3 digit. 125 is 3 digit. So into 3 zeros means 1000. 1 2 3. ఓకే, సో సింపుల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆ ఆన్సర్కి పక్కన 3 zeros ప్లేస్ చేసుకోవడమే. ఫినిష్. సో దట్ ఈస్ ద ఆన్సర్. చూసారా ఎంత సింపుల్గా వచ్చేసిందో, ట్రిక్ ఎంత బాగుందో కదా. ఇంకొక సమ్ చూద్దామా. సో 8 4 3 2 8 into 125. ఓకేనా, సో లెట్స్ గో. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, 8 4 3 2 8 డివైడెడ్ బై 3 డిజిట్ నెంబర్ 3 times 2, 2 into 2 into 2. క్యాన్సిల్. 2 1s are 2, 2 4s are 8, 2 2s are 4, 2 1s are 2, 1 is left here, so 12, 2 6s are 12, 2 4s are 8. Cancel. Okay, again 2 1s are 2, 2 2s are 4, 2 1s are 2, 2 zeros are 0, 2 8s are 16, 2 2s are 4. Cancel. ఎంత వచ్చింది, 21082. ఇంకా ఇంకో 2 ఉందమ్మా, బై 2. ఓకే, సో మళ్ళీ క్యాన్సిల్. 2 1s are 2. ఓకే, 2 zeros are 0, 2 5s are 10, 2 4s are 8, 2 1s are 2. Okay, so what is the next step? Just place 2 zeros. 1 0 5 4 1 పక్కన 2 zeros 3 zeros 3 zeros. yes, 3 zeros ఇక్కడ పెట్టుకుందామా, ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. 1 0 5 4 1 3 digit number, so 3 zeros. 1 2 3. okay, so that is the answer. is it clear? సో చూసారా, ఇవే సమ్స్ మనం నార్మల్ మెథడ్లో చేస్తే చాలా టైం తీసుకుంటుంది కదా. సో వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దిస్ ట్రిక్, లెట్ us see. ఏం లేదమ్మా, ఈ ఇంటూ 5 చేసినప్పుడు ఈ 5ని మనం 10/2 అని తీసుకున్నాం అనమాట. 2 1s are 2, 2 5s are 10, అంతేగా, అందుకు. ఓకే, అలాగే 25తో కావాలి అన్నప్పుడు మనం ఏం చేసామంటే 100 4 times చేసాం. చెక్ చేసుకోండి. 4 1s are 4, 4 2s are 8, 2 balance, so 4 5s are 20. So 25 can be written as 100/4. ఓకే, 4 టేబుల్ కూడా అవసరం లేదు, 4ని మనం 2 కింద 2 into 2 కింద నోట్ చేసుకున్నాం. ఓకే, ఇంకా సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 125 సంగతి ఏంటి మరి. 125 అంటే ఏం చేసాం మనం, by 8. ఓకే, by 8. 1000/8 ఏమవుతుందమ్మా, 8 1s are 8, 8 1s are 8 అంటే 2 balance, 2 comma and 2 and 0 is 20. సో 8 2s are 16, 16 అంటే ఇంకా 4 balance, 4 0 అంటే 8 5s are 40.
ఓకే, సో 1000 డివైడెడ్ బై 8 గివ్స్ అస్ 125. సో 8 టేబుల్ కూడా అవసరం లేకుండా మనం సింపుల్గా 8ని కూడా ఎలా రాసుకున్నాం, 2 ఇంటూ 2 ఇంటూ 2 అని చెప్పి నోట్ చేసుకున్నాం అనమాట. చూసారా? సో దిస్ ఈజ్ ద లాజిక్ బిహైండ్ దట్ ట్రిక్. ఓకే, ఈ లాజిక్ మీకు అర్థమైంది కదమ్మా. సో ఇదే మల్టిప్లికేషన్ ట్రిక్ యూజ్ చేసి ఈ 3 ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయండి. ఈ సాల్వ్ చేసిన ఆన్సర్స్ని కామెంట్స్లో నాకు చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.